నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షుడు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు. మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు భారతదేశ చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన రోజు. కాశ్మీర్లోని పెహలాగాంలో వెళుతున్న టూరిస్టులు 2 బస్సులు ఆఫ్ చేసి ఆ బస్సుల్లోంచి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరినీ దించి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడంలో ఎంత విద్రోహకరమైన యాక్షన్ తీసుకున్నారంటే, ఎలా చంపారంటే, కిందకి దిగిన వ్యక్తిని వాడి యొక్క మతం కనుక్కొని నువ్వు ముస్లిమా హిందువా అని కనుక్కొని అబద్ధం చెప్తున్నాడని అనుమానం వస్తే దుస్తులు కూడా విప్పి చెక్ చేసి ప్రత్యేకించి హిందువు అయితే కాల్చి చంపారు దుర్మార్గులు. ఇలాంటి దురదృష్టకరమైన రోజు ఈ రోజున మాకు భారతదేశం అంతా కూడా ఈ విషయాన్ని ఖండిస్తుంది. మాకు నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని, అలాగే మా యొక్క రాష్ట్ర అధినేత పురంధరేశ్వరి గారి నాయకత్వాన, జాతీయ నాయకుడై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోము వీర్రాజు గారి నాయకత్వాన మేమందరం కూడా ఒక సందేశాన్ని అందుకున్నాం. ఆ సందేశం ఏంటంటే, ఈ రోజున ఈ జరిగిన దుశ్చర్యని గ్రామాన భారతదేశం అంతా ప్రజలకి తెలియాలి. ఈ భారతీయుల్లో అందరూ ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు. కానీ భారతీయులను ఈ విధంగా జిహాదీ పేరిట అన్నదమ్ముల్లా ఉంటున్న మనందరినీ కూడా విడదీస్తూ మతమౌఢ్యాన్ని పెంచుతూ చేసిన ఈ దుశ్చర్యని ఖండించమని చెప్పిన మాకు ఆదేశం వచ్చింది. అందువల్ల మేము ఎటువంటి నినాదాలు చేయకుండా మౌనంగా కొవ్వొత్తులు ర్యాలీ చేస్తూ మా గ్రామం యొక్క దేవీ చౌక్ మధ్య నుంచి ఆ బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వెనక్కి వచ్చి అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్ అంటే గ్రామ శివారు దాకా మేము మౌనంగా కొవ్వొత్తులు తీసుకుని శాంతి ర్యాలీని నిర్వహిస్తూ ఆఖరణ ఎవరైతే చనిపోయారో 28 మంది, పెహల్గాంలో చనిపోయిన 28 మందికి ఘన నివాళులు అర్పించి మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, హిందువుల మీద జరుగుతున్న ఈ దాడులు, ఎవరైతే అన్యమతస్తున్నారో వాళ్ళని జిహాదీలుగా మార్చడం, ప్రపంచమంతా కూడా ఈ దారుణాలు జరుగుతున్నాయి. కెనడాలో కూడా ఇదే దుశ్చర్య, అలాగే జర్మనీలో కూడా ఇదే దుశ్చర్య, లండన్లో కూడా ఇదే పరిస్థితి, ప్రపంచం అంతా కూడా ఇదే పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకునే పోలెండ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమి నిర్ణయం తీసుకున్నారంటే, ఒక ప్రత్యేకించి ఒక మతాన్ని వాళ్ళు ఆ దేశంలో అనుమతించట్లేదు. అలాగా వెలివేసే పరిస్థితికి తీసుకొస్తున్నారంటే, ఎవరైతే ఆ విధమైన దుశ్చర్య పాల్తున్నారో వాళ్ళని, భారతీయులు అంతా కూడా అటువంటి జిహాదీలని మనం తరిమి కొట్టవలసిన అవసరం దగ్గరికి వచ్చి పడింది. ఇంకా రేపు పొద్దున రానున్న రోజుల్లో మనం మాట్లాడలేదు హిందువులు, వాళ్లే దాడులు చేసి వాళ్లే ఇది 2 కింద విడిపోతుంది, మా మతానికి మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పి దొంగతనం చేసి దొంగ అని పరిగెట్టినట్టుగా చేస్తారు. ఇదంతా కూడా దీని మీద మేమందరం కూడా చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా సమాహితమయ్యి ఎన్డీఏ నాయకులందరితో కలిసి, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులతో కలిసి ఈ హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా పెద్ద బైక్ ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇది గ్రామాన తెలియాలి, ఏం జరుగుతుంది భారతదేశంలో అనేది గ్రామాన తెలియాలి. దీనికోసం పత్రికా రూపంగా కానీ, అలాగే ముద్రణ రూపంలో కంటే పాంప్లెట్లు పంచిపెట్టడం ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది, జిహాదీలు, ఇది విదేశస్తున్న జిహాదీలు భారతదేశంలో చొరబడి, రోహింగ్యాలు దుర్మార్గులు భారతదేశంలో చొరబడి వాళ్ళు హింసా మార్గాన్ని ఎన్నుకొని భారతీయులను విడగొడుతూ, భారతీయులను రెచ్చగొడుతూ, మతం పేరు మీద చాలా దుశ్చర్యలు చేస్తూ, ఇది హిందువులకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొచ్చే రోజులు దగ్గర పడిపోయినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.